రాళ్లసీమగా పేరుగాంచిన ఆ ప్రాంతం నేడు సువర్ణసీమగా మారబోతోంది. మట్టి రేణువుల్లో దాగి ఉన్న పుత్తడి ఒక్కొక్క గ్రాము బయటకు వస్తోంది. దశాబ్దాలుగా చేసిన పరిశోధనలు ఎట్టకేలకు ఫలించాయి. 4 దశాబ్దాలుగా ఇక్కడ బంగారం ఉంటుందా అని ప్రశ్నించిన వారికి ధరణి నుంచి ఉబికి బయటకు వస్తున్న పుత్తడే సమాధానమిస్తోంది. భారతదేశంలోనే అత్యధికంగా బంగారు నిక్షేపాలు కర్నూలు జిల్లాలో వెలుగుచూశాయి. అసలు ఆ ప్రాంతమేది, అక్కడి ప్రజలు ఏమంటున్నారు? ఈ అంశంపై కర్నూలు రిపోర్టర్ ధరణి కిషోర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా నేడు బంగారు నిక్షేపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతోంది. దేశంలోనే అత్యధికంగా బంగారు వెలికి తీసేటటువంటి ప్రాంతంగా గుర్తింపు పొందబోతున్నటువంటి కర్నూలు జిల్లాలో ఆ బంగారు నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి, వాటిని వెలికి తీసే ప్రయత్నం ఎక్కడ జరుగుతోంది, ఆ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ యొక్క బంగారు నిక్షేపాల వెలికితీత వల్ల ఈ యొక్క రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా యొక్క రూపురేఖలు మారబోతున్నాయా, మొత్తం బంగారు మయం కాబోతోందా, కరువు సీమ కాస్త బంగారు సీమగా మారబోయే పరిస్థితులు ఉన్నాయా, అసలు కర్నూలు జిల్లాలో ఏం జరుగుతోంది? ఈ అంశంపై ఐ న్యూస్ చేపడుతున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో అన్ని విషయాలు తెలుసుకుందాం. రండి, బంగారు నిక్షేపాలు ఉన్నటువంటి కర్నూలు కేజీఎఫ్ వద్దకు వెళదాం. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే భారతదేశంలో ఆ బంగారు ఉత్పత్తిలో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. దానికి కర్నూలు జిల్లా కేంద్రంగా మారబోతోంది. కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం, జొన్నగిరి, పగిడిరాయి ప్రాంతాల్లో ఈ యొక్క బంగారు నిక్షేపాలు ఉండటంతో జియో మైనింగ్ సంస్థ దీనికి సంబంధించినటువంటి బంగారు నిక్షేపాలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించింది. అయితే దీనికి సంబంధించి అన్ని రకాల పర్యావరణ అనుమతులు రావడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే ఈ యొక్క బంగారు నిక్షేపాల నుంచి ఆ బంగారాన్ని వెలికితీసి భారత జాతికి అందించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ యొక్క భారతదేశ చరిత్రలోనే ఒక ప్రైవేటు సంస్థ బంగారాన్ని వెలికి తీసేటటువంటి అంకం అన్నది ఇక్కడే మొదలవబోతుంది. దీనికి ఈ యొక్క కర్నూలు జిల్లా నాంది కాబోతుందని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాని ప్రకారంగా భౌగోళిక పరిస్థితుల్లో ఇక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి సమాచారం వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా చేపట్టిన అనేక రకాల పరీక్షల నేపథ్యంలో ఇక్కడ భూమిలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి నిర్ధారణమైన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల అనుమతులకు జియో మైసూర్ సంస్థతో పాటు డెక్కన్ మైనింగ్ కంపెనీ కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. వారి ప్రయత్నాలన్నీ ఫలించాయి. అయితే ఇప్పటికే మనం వార్తల్లో పలుసార్లు విన్నాం, కర్నూలు జిల్లాలోని పగిడిరాయి, పత్తికొండ నియోజకవర్గాలకు సంబంధించి ఈ ప్రాంతంలో పొలాల్లో కూడా వజ్రాలు దొరుకుతాయన్నటువంటి ఈ యొక్క వార్తల నేపథ్యంలో వేలాదిగా తొలగరి చినుకులు పడిన సందర్భంలో వచ్చి ప్రజలు వజ్రాల వేట కొనసాగించాయన్నది చాలా ఆనవాయితీగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే భూమి పొరల్లోంచి పైకి వచ్చినటువంటి వజ్రాలను వెలికితీసే రైతులు వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉండేవారు. అయితే ప్రస్తుతం ఏదైతే జియో మైసూర్ యొక్క గోల్డ్ మైనింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించేందుకు అటు కేంద్రం నుంచి కూడా అన్ని రకాల పర్యావరణ అనుమతులు రావడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనపడుతోంది. ఏదైతే ఈ యొక్క బంగారు నిక్షేపాలకు కర్నూలు జిల్లా కేరాఫ్గా మారుతున్న నేపథ్యంలో మొత్తానికి కూడా 1000 టన్నులకు పైగా బంగారాన్ని వెలికితీసే అవకాశం ఉన్నట్లు ఆ లక్ష్యాన్ని ఆ సంస్థ పెట్టుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు మొదలు పెడితే 8 నుంచి 15 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క గోల్డ్ మైనింగ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం అంశాన్ని కూడా ఇటు ఏదైతే టెక్నికల్గా మాట్లాడుకుంటున్న వ్యక్తులు కానీ లేదా దీనికి సంబంధించిన నిపుణులు కానీ చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే భారతదేశ బంగారు ఉత్పత్తిలో ఈ యొక్క సరికొత్త అధ్యాయంగా అభివర్ణిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. పూర్తి స్థాయిలో దేశంలో మొత్తం ప్రస్తుతానికి 1500 టన్నుల బంగారం వెలికి తీస్తుండగా ఒక్క తుగ్గలి మండలం జొన్నగిరి ఈ యొక్క వద్ద ఉన్న బంగారు గనుల నుండే ఏడాదికి 1000 టన్నులకు పైగా బంగారు ఉత్పత్తులు తీయచ్చు. మొత్తాన్ని కూడా ఈ యొక్క ఏదైతే భూమిలో దాదాపుగా 1800 మీటర్ల లోపల ఉన్నటువంటి ఈ యొక్క
బంగారు యొక్క అవశేషాలను బయటికి తీసి వాటిని శుద్ధి చేసి ఆ తర్వాత దాన్ని బంగారంగా మలిచే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికీ కూడా అనేక రకాల శాంపిల్స్ సేకరించి బెంగళూరులోని ఒక ల్యాబ్స్ ద్వారా మొత్తంగా కూడా అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే ఇక్కడ ఉన్నటువంటి సుమారు 30 ఎకరాల ప్రాంతంలో ఈ యొక్క గోల్డ్ యొక్క నిక్షేపాలు ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఏదైతే జొన్నగిరి వద్ద ఈ యొక్క మొత్తం వ్యవహారం నడుస్తున్నట్లుగా మనము భావించవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పొలాలు మొత్తంగా కూడా ఈ యొక్క బంగారుమయం సువర్ణమయం అయిపోతున్నాయి. మొత్తంగా ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క తలరాతలు మారిపోతాయని కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో విసిరేసినట్లుగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాలోని పడమట ప్రాంతం మొత్తం కూడా సువర్ణమయం కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీని పేరు మారిమోగే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అత్యంత కీలకమైన ఘట్టం భారతదేశ బంగారు చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో రాయబడబోతోంది అన్నది మాత్రం విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడి ప్రాంత ప్రజలు తమకు ఇక్కడ పరిశ్రమ వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఉత్పత్తి చేస్తే తమకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్తూ ఉంటే కొంతమంది రైతులు మాత్రం ఈ యొక్క పరిశ్రమ ఇక్కడ తవ్వకాలు చేపట్టడం వల్ల తమ చుట్టుపక్కల ఉన్న పొలాల కాలుష్యం బారిన పడి తమ పంటలు పాడైపోయే అవకాశం ఉంది అని కూడా భయపడుతున్న ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక బంగారు అవకాశం కర్నూలు జిల్లాను వరించిందని చెప్పాలి. చూడాలి మరి ఇక్కడ గ్రామంలోని ప్రజలు లేదా చుట్టుపక్కల ఉన్న రైతులు ఏమంటారన్నది కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం. కర్నూలు జిల్లాలో ఈ యొక్క పగిడిరాయి ప్రాంతంలో ఈ యొక్క బంగారు నిక్షేపాలు ఉన్న కారణంగా జియో మైసూర్ డక్కన్ కంపెనీ యొక్క బంగారు నిక్షేపాలను వెలికితీసే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల పర్యావరణ అనుమతులు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతుల తర్వాత ఇక్కడ పనులు ప్రారంభమయ్యేటట్లుగా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఆ గ్రామస్తులు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క సంస్థ ఇక్కడ బంగారు నిక్షేపాలను వెలికి తీయడం, ఇక్కడ డిగ్గింగ్ చేయడం అన్నది మీ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు? మాది చాలా వెనుకబడిన ప్రాంతం అండి. మాకు చాలా ఉపయోగకరమైన ఇది మంచి ఉపయోగకరమైన పనే. దాదాపు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ జియో మైసూర్ వాళ్ళు చాలా కష్టపడుతూ నిరంతరం డే అండ్ నైట్ పని చేసి ఈ రోజుకు ఒక కొలిక్కి వచ్చిందండి. ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుంది. మాకు ఇది స్టార్ట్ అయిందంటే దాదాపు 95% అయిపోయింది పని. ఇంక త్వరలో స్టార్ట్ కాబోతుంది. అది స్టార్ట్ అయితే చుట్టుపక్కల 4-5 విలేజెస్కి మంచి సకల సౌకర్యాలు కల్పించేందుకు దోహదపడుతుంది. ప్లస్ వాళ్ళు ఇక్కడ ఒక హాస్పిటల్ కానీ ఇంకా ఏదైనా అంబులెన్స్ కానీ ప్రజలకు ఏదైనా కానీ వాటర్ అన్నీ సోషల్ యాక్టివిటీస్ కింద మాకు ఎంత హామీ ఇచ్చారు. మేము కూడా వాళ్ళకి ఇంతవరకు సహకరిస్తూనే ఉన్నాము. వాళ్ళు కూడా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒప్పుకున్నారండి. అయితే ఈ తుగ్గల్ మండలంలో మొత్తంగా ఎన్ని ఎకరాలలో ఈ యొక్క బంగారు నిక్షేపాలు ఉన్నాయని తెలిసింది. సంస్థ ఎన్ని ఎకరాలను సేకరించింది? మీ గ్రామానికి సంబంధించి కానీ మొత్తం ఎంతమంది రైతులు దీంట్లో ప్రభావితం అవుతున్నారు? ఇప్పుడు ఈ జియో మైసూర్ సంస్థ దాదాపు ఫస్ట్ 2000 ఎకరాలు లీజ్ తీసుకునిందండి. తర్వాత వాళ్ళకి అవసరం లేదని చెప్పి 1500 ఎకరాలే తీసుకున్నారు. దాంట్లో 300 ఎకరాలు మాత్రమే వాళ్ళు ఈ 1200 ఎకరాలు లీజ్ చెల్లిస్తూ 300 ఎకరాలు వాళ్ళు కొనేసినారండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు ఉన్నంత వరకు లీజ్ ఇస్తామని ఒప్పుకున్నారు. ప్రతి సంవత్సరం 5% పెంచుతామంటున్నారు. సరే, దానికి కూడా రైతులంతా అంగీకరించినాము. మేము వాళ్ళకి చాలా సహకరించినా వాళ్ళు కూడా మాకు సహకరిస్తామని మాట ఇచ్చినారండి. అయితే ఇది మొత్తం వ్యవహారంలో అంటే ఇది ఎప్పుడైతే మైనింగ్ స్టార్ట్ అవుతుందో ఇక్కడ చుట్టుపక్కల కూడా అన్ని రకాల సదుపాయాలు వస్తాయంటున్నారు. కానీ మిగతా ప్రాంతాలకు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని ఏమన్నా రైతులు ఆందోళన చెందుతున్నారు? అటువంటివి ఏం లేవండి. వాళ్ళ నుంచి మేము స్పష్టమైన హామీ తీసుకున్నాము. జేసీ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అన్ని శాఖల అధికారులు వచ్చినారు, మైనింగ్ వాళ్ళు వచ్చినారు. అటువంటివి ఏమన్నా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే దానికంతా బాధ్యులు మేము ఉంటామని మాట తీసుకున్నారండి. మేము మాట తీసుకున్నాము, వాళ్ళు కూడా మాట ఇచ్చినారండి. అయితే ఈ గ్రామానికి సంబంధించి సర్పంచ్ కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు అసలు మొత్తంగా ఈ వ్యవహారం అంతా మీ గ్రామానికి ఏ విధంగా మేలు చేస్తున్నారు? ఈ జియో మైసూర్ కంపెనీ రావడం వల్ల మాకి పత్తికొండ అంటేనే బ్యాక్వర్డ్ ఏరియా, అందులో మరి తుగ్గిలి మండలం అంటే చాలా వెనుకబడిన ప్రాంతము. ఇక్కడ జియో మైసూర్ కంపెనీ వస్తుందంటే కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు నిరుద్యోగ యువత అయితేనేమి, రైతులు అయితేనేమి ఎక్కువ వలస పోయే ప్రాంతం మాది. ఇక్కడ చాలామందికి జాబ్స్ ఇస్తామన్నారు. ఇంకోటి ఇక్కడ పగడ్రాయి, జొన్నగిరి,
బులవన్నపల్లి ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాలు డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, ఇంకా కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఏమైనా అవన్నీ చేస్తామని చెప్పారు. మాకు ఇక్కడ కంపెనీ రావడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది వాళ్ళు ఎప్పుడో చిన్నగా చేసుకుంటూ వచ్చారు. ఇంత తొందరగా కంపెనీ రావడము స్టార్ట్ కావడం అంటే కూడా మేమందరం సంతోషిస్తున్నాం. ఇక్కడికి చాలా అభివృద్ధి చెందుతాయి అనుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా ఏమనుకుంటున్నాం, ఇప్పుడు చిన్న పరిశ్రమలు వస్తే కూడా ఇక్కడ ఒక 500 మంది 600 మంది అంటే మన కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం పత్తికొండ ఇక్కడ ఎవరైనా ఇంజనీరింగ్ బీటెక్ చేసిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. అది మంచిది అని కోరుకుంటున్నాం. ఇట్లాంటివి ఇంకా పరిశ్రమలు వస్తే కూడా మన బ్యాక్వర్డ్ ఏరియాకి ఇంకా సంతోషిస్తాము. మా విలేజ్కి కూడా బాగా జీవోఎంఎస్ వాళ్ళు సహకరిస్తున్నారు. శానిటైజర్ వర్కర్స్ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్కి అయితేనేమి, ఇంకా ఏమైనా మాకేమైనా చిన్న లోపాలు ఉంటే కూడా వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందుతూనే ఉన్నాయి. పక్కన విలేజ్ జొన్నగిరి అయితేనేమి, పగిడ్ర అయితేనేమి, ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ కూడా వెనుకవన్నీ వాళ్ళు కూడా ఎంప్లాయీస్ ఆల్రెడీ అంటే వర్షాధారం మీద మాత్రమే మా విలేజ్ వాళ్ళు పంట మీద బతికేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళ భూములు కొనడం వల్ల కూడా కొద్దిగా రెట్టింపు రేట్లు కూడా పెరిగినాయి. బాగుంది. ఈ కంపెనీ రావడం అంటే చాలా సంతోషంగా ఉంది. మాది 4 ఎకరాలు పోయింది సార్. ఇప్పటికీ ఏదో వాళ్ళు ఇచ్చిన కాడికి మాకు లైఫ్ బాగుంది. కొన్ని జీవితాలు కూడా బాగున్నాయి. 1500 ఎకరాలు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు. రైతులకైతే ఇబ్బంది అయితే పెడుతులేరు. ఏదో వాళ్ళు ప్లానింగ్ అనుకునే కాడికి మామూలుగా ప్యాంట్ వేస్తున్నారు, పైరు అయితే నష్టం చేస్తున్నారు. ఏమైనా చేయాలనుకున్నా కానీ పైరు పంటను డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళైతే నష్టం అయితే ఏం చేయలేరు మనకి. ఏదో కొన్ని జీవితాలు అయితే 1500 ఎకరాలు పోయిన వాళ్ళు లైఫ్ అయితే ఉంది. ఏదో 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 20 ఎకరాలు ఉన్న వాళ్ళు, 30 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుండి ఏదో జీవితాలు అయితే కొన్ని అదే మైనింగ్ లేకపోతే కొన్ని జీవితాలు కూడా మారిపోతున్నాయి. ఎకరాలు అమ్ముతుండ్రో, 2 ఎకరాలు అమ్ముతుండ్రో, 3 ఎకరాలు అమ్ముకుంటుండ్రో మాకు తెలిసిన వరకు. కొన్ని జీవితాలు కూడా బాగలేవు దాంట్లో. పోయిన వాళ్ళు ఈ పొద్దు వాళ్ళకి ఎరేకడ అప్ప అడిగినా కానీ 10,000 ఇచ్చిన వాళ్ళు లేరు. ఇదేంతో మైనింగ్లో పోయిన దానికి ఈరోజు వాళ్ళు జీవోమైస్ నుండి ఈరోజు ఆయన వాళ్ళని కోరుకుంటున్నారు. వాళ్ళ నుండి గడ్డపడినారు సార్. కొంతమంది లేనోళ్ళు పక్కన పోకున్న వాళ్ళు అయినా యాక్చువల్ కంటే ముందుకైతే పోతుంది. కానీ ఇప్పుడు 1500 ఎకరాలు తీసుకున్నా కానీ పక్కన అయితే తీసుకుంటారు వాళ్ళు. ఇప్పటికీ కొన్ని జీవితాలు అయితే సంతోషంగా ఉన్నాయి. ఈ యొక్క జియో పరిశ్రమ రావటం వల్ల అంటే జియో మైసూర్ కంపెనీ రావటం, ఇక్కడ బంగారు నిక్షేపాలకు సంబంధించిన పరిశోధనలు చేయటం, అది ఒక కొలికి వచ్చి దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఒక శుభవార్త మాకు వచ్చింది. దీనివల్ల మా గ్రామం రూపురేఖలు మారబోతున్నాయి. ఖచ్చితంగా కూడా దేశవ్యాప్తంగా మా ప్రాంతానికి ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. స్థానికంగా ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలతో పాటు యువతకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, గ్రామ పెద్దలందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా భారతదేశంలోనే అత్యధికమైనటువంటి బంగారు నిల్వలు ఉన్న ప్రాంతంగా పేరు తెచ్చుకున్నటువంటి యొక్క జియో కంపెనీ ఏదైతే జియో మైసూర్ డక్కన్ గోల్డ్ మైనింగ్ కంపెనీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మొత్తం కూడా తమ జీవితాలను మారుస్తుందని మాత్రం గ్రామస్తులు గట్టిగా చెప్తున్న పరిస్థితి ఉంది. భారతదేశంలోనే అత్యంత బంగారు నిక్షేపాలు ఉన్న ప్రాంతంగా కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడ్రాయి ప్రాంతంలో ఈ యొక్క జియో మైసూర్ కంపెనీ చేపడుతున్న ఈ యొక్క గోల్డ్ మైనింగ్కు సంబంధించి ఇక్కడ ప్రాంత ప్రజలు మాత్రం హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పల్లె ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే వ్యతిరేకించేటువంటి ప్రజలు మాత్రం జియో మైసూర్ కంపెనీ విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశాలు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో బహిర్గతమయ్యాయి. మొత్తానికి ఈ యొక్క జియో మైసూర్ కంపెనీ ద్వారా బంగారు నిక్షేపాల వెలికితీత అన్నది ఈ ప్రాంత ప్రజల తలరాతలను మార్చబోతుందని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క బంగారు నిక్షేపాలు వెలికి తీయటం ద్వారా తమ సీమ సిరుల సీమగా మారబోతుందని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు.